చాలా రకాల ఇరుకుల ఇబ్బందులు ఆ కుటుంబం ఇంటి మీదకి వచ్చినా ఎందుకు అది కదల్చబడలేదు, ఎందుకు పడద్రోయబడలేదంటే అది బండ మీద కట్టబడింది అంటే. చెప్పండి, ఎక్కడ కట్టబడింది? అందుకని బండ మీద కట్టబడిన ఇల్లు. బండ మీద ఎప్పుడు కట్టబడుతాయి అంటే దేవుని మాటలు విని దేవుని మాట చొప్పున చేయు ప్రతివాడును, దేవుని మాట విని దేవుని మాట చొప్పున చేయు ప్రతివాడును కూడా తన బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని పోలి ఉంటాడు? బుద్ధిమంతుని పోలి ఉంటాడు. అందుకని ఎవరి మాట వినాలి? ఇప్పుడు మనం స్థిరంగా నిలబడాలి అంటే, కదల్చబడకుండా మన గృహాలు మనము మన ఆత్మ జీవితాలు స్థిరపరచబడాలి అంటే, అవునా కదా, ఎవరి మాట వినాలి? ఎవరి మాట చొప్పున చేయాలి? వింటే సరిపోద్దా? చాలు, వినాలి. విన్ని ఆ ప్రకారం దేవుని మాట చొప్పున మనం చేసేవారిగా ఉంటే ఎన్ని ఇరుకుల ఇబ్బందులు వచ్చినా, వానలు వచ్చినా, వరదలు వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకు ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, ఏ పరిస్థితులు మన ఇంటి మీదకి వచ్చినా కూడా మనం కదల్చబడమంటాడు. హల్లెలూయా. మన వాక్యం అదే, కదల్చబడిన వారిగా ఉండాలి.